వీళ్ళ పేరు గౌసియా, వీళ్ళ పేరు చాందిని. వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. ఎవరిద్దరిదా? ఇద్దరు లవ్ మ్యారేజ్. ఆ లవ్ ఎలా స్టార్ట్ అయింది? లవ్ మ్యారేజ్ ఎలా స్టార్ట్ అయింది? చూడదురా చూస్తారా, వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. వీళ్ళ పేరు గౌసియా, వీళ్ళ పేరు చాందిని. చాందిని అంటే అమ్మా చాందిని అంటే ఏం బాగుంది సార్. క్వశ్చన్ లేకుండా చాందిని అంటే ఏంది? క్వశ్చన్ నీ పేరు, నా పేరు భవానీ శంకర్, దేవుని పేరా? అట్లా నీ చాందిని అంటే ఏంది? మాది దేవుని పేరే. ఇది దేవుని పేరా? గౌసియా దేవుని పేరా? నా పేరు పవన్, దెయ్యం పేరా? మీ పేరంతా దేవుని పేరు, నా పేరు దెయ్యం పేరు. సరేనమ్మా, మీరు లవ్ చేస్తే మీరమ్మా మా ఇంటర్నెట్ వాళ్ళదే ఫస్ట్ లవ్ స్టోరీ. వన్ సైడ్ చేస్తే మీరు పెళ్లి చేసుకునేస్త్రీ? లేదు, మళ్ళా 1 year లో చేసి చేసుకున్నాం. మొత్తం 5 నెలలు తిప్పించుకున్నాం సార్. ಯಾವ టైంలో ఇది? కాలేజ్ పోయే టైంలోనా? కాదా, షాప్ ఇంట్లో ఉన్నప్పుడు సార్. షాప్ ఎట్లా? ఈ బాబు పేరు మా ఇది లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది చెప్పమ్మా. అది నాకే తెలుసు సార్. పోనీ మీరు లవ్ చేస్తారా? మీ ఇంటి ఆయన ఫస్ట్ లవ్ చేసిన మా ఆయన చేసినాడు సార్ నాకు. మీ ఆయన లవ్ అది చేస్తా? ఎట్లా clarity. ఎట్లా చేసా? అట్లే సార్. మీరు ఇంట్లో ఉంటారా? మీ ఆయన ఎక్కడ ఇంకా వచ్చా? సార్ ఒక వీధిలో వచ్చా. నుంచి నాకు తెలిసింది సార్. ఎట్లా? బొండాలు అమ్ముతారు అబ్బా, చూడండి. ఎంత అప్పుడు స్టడీగా బకెట్లో వేసుకొని చేశారు. అమ్ముతారు. కాదమ్మా, ఒక అబ్బాయి ఉండు కదా, ఆ అబ్బాయి బోండాలకి మీరు పంపిస్తా ఉంటారు. ఎవరు ఆ అబ్బాయి? నేను పంపించలేదు సార్, అతనే మా ఇంటికి పంపించినారు. అంటే బోండాలు ఇప్పించేది, ఆ బోండాలు ఏమన్నా మీకోసం ఇచ్చి పంపించింది. అట్లా తెలిసింది. అట్లా తెలిసింది. మీకు ఆ బోండాలు తినేటప్పుడు ఆయన తిన్నాక అనిపించేది. ఆ టైంలో బోండాలు పంపించినప్పుడు మీకు అట్లా అనిపించిందే లేదా? అంటే ఆ పిల్లోడు వచ్చి చెప్పినాడు, ఎందుకు తెచ్చిస్తాడు అని అడిగితే అతను మిద్దపైకి రా అన్నాడు సార్. ఆ పిల్లోడి తరపు నుంచి నువ్వు మిద్దపైన రా అని చెప్పినాడు. అప్పటికి మిద్దపైన పోయినాను సార్. అతను వచ్చి ఇంటి ముందరే, అంటే అది చెక్కలాగా బోర్డు పెద్దదిగా ఉండింది, దానిపైన ఐ లవ్ యూ అని రాసినాడు. మీరు? నేనేం రాయలేదు, జస్ట్ బట్టలు వేస్తున్నా మిద్ద పైన. మీది లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయినమ్మా? వన్ సైడ్ చేయంటారు, పెళ్లి చేసుకున్నారు ఎట్లా? వన్ సైడ్ మా వంత అయినా కూడా కానేలేదు. చేయి కోసుకున్నాడు సడన్ గా నా ముందరే, చచ్చిపోతాను నువ్వు లేకపోతే. ఆయన నో చెప్పేసి హాస్పిటల్ చూపించి పోలీస్, మళ్ళీ వాళ్ళ అమ్మ ఒప్పుకునింది. తను నువ్వు లేకపోతే చనిపోతాడు యాక్సెప్ట్ చేయండి. 6 months లవ్ చేసి పెళ్లి చేసి 6 months. ఆ తర్వాత కూడా 6 months లవ్ చేసిండారు. పెళ్లి కింద ముందు మీకోసమా? కాదుండమ్మా, పెళ్లి కింద ముందు మీరు ఏం చేయండి? పెళ్లి కింద ముందు మిమ్మల్ని చూసి చేతులు కాళ్ళు కోసుకునేంత ఏం ఇష్టమైంది మీలో? తెలుసా నాకు కూడా, నేను ఇప్పటికీ అదే అడుగుతాను, ఏం నచ్చి నువ్వు నన్ను లవ్ చేసినావు అని. ఏం చెప్తారు మీ హస్బెండ్? తెలియదు, ఆయన తెలియదు. మీది ఎట్లా అయిందమ్మా? మా ఆయన అప్పుడు ఇష్టపడినాడు సార్, అదే మాట ఇప్పుడు అడిగితే నా నెత్తి మీద రాయలేడినారు అంటాడు సార్ మా ఆయన. ఇప్పుడు ఆ మాట సార్, అప్పుడు వచ్చి ఇష్టపడినాం పెళ్లి చేసుకున్నాం సార్. ఇప్పుడు వచ్చి ఆ మాట అడిగినాం అంటే నన్ను మోసం చేసినాం అంటాడు సార్. అతన్ని ఇష్టపడింది అతనే, ఇప్పుడు దూరం పెడతా అనేది కూడా అతనే, మాటలు చెప్తా అనేది కూడా అతనే సార్. అది దూరం పెట్టేది కాదమ్మా. ఇప్పుడు చూడమ్మా, లవ్ చేసేటప్పుడు జవాబుదారీలు తక్కువ ఉంటాయి మగవాడి పైన. జవాబుదారి అంటే ఆ వయసులో ఎట్లుంటుంది, అమ్మా నాన్న వచ్చి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, మగవాళ్ళని కానీ ఆడపిల్లలు కానీ. పెరిగే కొద్ది ఏమైతుందంటే మగవాళ్ళకి జవాబుదారీలు వస్తుంది. అమ్మా నాన్న అప్పటి వరకు చూసుకుంటారు, అమ్మా నాన్నని ఆ తర్వాత మగవాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఎట్లా చూసుకుంటారు అట్లా అమ్మా నాన్న. అదే కాకుండా మీరు కూడా మళ్ళీ వస్తారు, తల మీద రాయి వచ్చినారు కదా, అట్లా వచ్చి కూర్చున్నప్పుడు మిమ్మల్ని కూడా చూసుకోవాలంటే పోస్ట్ చేయాలంటే వాళ్ళు జాబ్ చేయాల్సి ఉంటుంది, ఏమన్నా సంపాదనకి పోవాల్సి ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారంటే ఫస్ట్ టైమింగ్ ఇచ్చినా కదా అట్లా టైం ఇచ్చేలేదు, కొంచెం దూరం పెట్టింటారు అంతే. పాడండి అమ్మా. రెడీ? 1 2 3 స్టార్ట్. కలగన్నట్టే నా పక్కన నిలిచారు, ఏవైపు నీవే నన్ను కాస్తైనా, ఏకన్నా పాపమంతం నువ్వేనా, ఇష్టంగా ఈ చోట నువ్వే చేస్తున్నా, చూస్తున్నా వందేసి మాకు వేస్తు గుండెపై అలా నల్ల పూసల వంటి తీరుగా కంటి పేరున నిరంతగా నేను రాయాలంటున్నా.
సరే ఇప్పుడు మీది మాత్రం అడుగుతాను నాది మాత్రమేనా సార్ చెప్పండి సార్ అసలేనమ్మా ఫుల్ డబల్ మీనింగ్ లో ఉన్నారమ్మా. చేతుల కోసం లవ్ చేసినారు, ఆ తర్వాత బేబీ అయిన తర్వాత ఇట్లేమో ఇంటర్ క్యాస్ట్ వల్లనే వదిలేసినారు అని చెప్తాండారు కదా, ఇట్లా ఎందుకు అయింది? ఇప్పుడు లవ్ అనేది సార్ అందరూ చేస్తారు, కాకపోతే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమిద్దరం అయితే ఇప్పుడు మా 1 year ముందు వరకు కూడా హ్యాపీగానే ఉన్నాం సార్. ప్రాబ్లం ఏం వచ్చింది కాదు, ఇవి చిన్న ప్రాబ్లమ్స్ ఇంట్లో వచ్చాక తనకి నేను ఛాన్సార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇలా కాదు ఇలా ఉండాలి, పిల్లల ముందర ఇలా బతకల్లా అది అని. కానీ తను దాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తా ఉన్నాడు. పర్ డే 1 రోజు ఏం చేసినానంటే వాళ్ళ అక్కకు పోయి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇలా ఉంది నీ తమ్ముడు ఇలా చేస్తున్నానంటే వాళ్ళ అక్క ఇష్యూ చేయడం వల్ల నీ వల్లే మా బిడ్డకి ఇట్లా అయింది అని చెప్పడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకున్నారా ఎట్లా? ఇప్పటికి ప్రెజెంట్ గా అయితే చేసుకోలేదు. వాళ్ళైతే నేను డివోర్స్ సంతకం పెట్టేసి చేయాలా అనుకుంటాను. మీరు డివోర్స్ సంతకం పెట్టాలనుకున్నారు, వాళ్ళు ఇప్పుడు నేను పెడితే వాళ్ళు చేసుకోవాలని వాళ్ళ మీరు సంతకం పెడతా ఉండదా? నేను పెట్టలేదు. ఎందుకు? తను ప్రేమించడం లేదు ఆయన నన్ను, కానీ ఇప్పుడు నా దగ్గర తన వల్ల 2 నెంబర్స్ నాకు పిల్లలు ఉన్నారు, వదిలేసిపోయినారు. వాళ్ళ బాధ్యత కూడా నేను తీసుకోలేదు. వాళ్ళు 24 hours డాడీ నేను చేసిన తప్పు తెలిసి చేసిన తెలియక చేసిన ఆ తప్పుకి వాళ్ళు బలి తాగొద్దు నేను చెప్పటికి కాంప్రమైజ్ అయిపోతాము. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారమ్మా? పిల్లలు చదువుకుంటారు. సరేమా, ఇంకొకటి ఏమంటే ఇప్పుడు నాకు కావచ్చు, చూసే వాళ్ళకి కావచ్చు, ఇట్లా లవ్ వల్ల ఏమన్నా ఇట్లా అయిపోతా ఉంటాయి కదా, అట్లా అయిపోయేదానికి మీరు ఏమన్నా చెప్తారు? లవ్ చేస్తే లైఫ్ లాంగ్ ఆ వ్యక్తి పక్కన నిలబడల్లా. ఇంకో నెంబర్ ఎవరు వచ్చినా గానీ ఎంత చెప్పినా గానీ ఆ వ్యక్తిని వదలకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి సార్. ఒకరికి ఒకరికి లేకపోయినా అది ఇదే అయిపోతుంది. ఇప్పుడు 14 ఏళ్ళు 16 ఏళ్ళకి లవ్ మ్యారేజ్ అంటారు, కానీ అది లవ్ కాదు, జస్ట్ అట్రాక్షన్ ఆ టైంకి ఆ సిచ్యువేషన్ కి. కానీ మళ్ళీ 20 years ఏజ్ వాళ్ళ మధ్యలో అప్పటికే వచ్చాలకు పెళ్లి చేసుకుని పిల్లలు అయిపోయినారు, విడిపోతారు. అలా కాదు, పర్ఫెక్ట్ ఏజ్ లో లవ్ చేసుకుని ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెట్టుకొని హ్యాపీగా మూవ్ ఆన్ అవుతామంటే ప్రాబ్లం ఏమి రాదు. పక్కన వాళ్ళు చెప్పినారు, ఎదురింటి వాళ్ళు చెప్పినారు, అది ఇది అనుకుంటా పోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, డివోర్స్ వరకు పోతారు, విడిపోతారు, మళ్ళీ కష్టాలు పడక తప్పదు. లవ్ అంటే ఇప్పుడు ఎవరైనా చేస్తారు సార్. నేను మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నేను లవ్ చేసిన తన్ని పెళ్లి చేసుకున్నా, అమ్మలతో ఫైట్, అందరితో ఫైట్ చేసి ఓకే ఒప్పించి పెళ్లి చేసుకుని ఇప్పుడంతా. కానీ నేను అనుకున్న లైఫ్ నా దగ్గర లేదు కదా. కానీ ఆ లైఫ్ లవ్ ఫాస్ట్ గా ఇప్పుడు లవ్ చేసినాడు 1 నెలకు 1 month కు మ్యారేజ్ వరకు పోకూడదు, గ్యాప్ ఇవ్వాలి. ఆ వ్యక్తి గురించి తను అర్థం చేసుకోవాలి, తన అభిప్రాయాలు తను అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఒకరికొకరు అర్థం చేసుకునే వరకు ఏం వాళ్ళ గురించి తెలియకుండా పెళ్లి చేసుకోకూడదు. తెలుసుకోకుండానే మూవ్ ఆన్ అయిపోకూడదు లైఫ్ లో. మీరంతా తెలిసే చేసుకున్నారా? అప్పుడు కాదు సార్, నాకు తెలియక చేసుకున్నా కదా సార్. ఇప్పుడు ఈడు సచ్చినాను బాధపడుకుంటా, కానీ ఇప్పుడు లవ్ చేసుకునే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సొల్యూషన్ ఏమంటే, లవ్ చేసినారు అనుకో, తన అభిప్రాయం ఏమి, ఫ్యూచర్ కి ఈ వ్యక్తి తనతో ఉంటాడా, ఇంకా ఆ పిల్లోడికి మనం అనట్లేదు, తన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, తను కూడా ఈమె లైఫ్ అంతా నాతో ఉంటుందా లేదా, అది తెలుసుకునేకి 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు. ఆ గ్యాప్ తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంటే మేబీ వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది అనుకుంటాను. పెండ్లి ఒక ఏడాది అయ్యలేదు అప్పుడే డైవర్స్ పోతారు. పెండ్లి వాళ్ళ పిల్లలకి పెండ్లి అవుతా ఉంటుంది, అప్పుడు 50-60 సంవత్సరాలు, అప్పుడు కూడా డైవర్స్ పోతారు. వీళ్ళు గురించి ఏం చెప్తారు మీరు? ఇష్టాలు ఏంటో తెలియకుండా కొంతమంది చేసేస్తారు, కొంతమంది నచ్చి చేసుకుంటారు. కానీ డైవర్స్ అనేది చిన్న సిగ్నేచర్ తో విడిపోతారు సార్. కాకపోతే మనం ఈ వెనకాల ఇద్దరు బాధ్యతలు, ఇంట్లో నెంబర్స్, లేదా కాలానికి సమాజానికి చూసి తగినట్టు నడుచుకొని పోవాలి అంతే. తెగిపోతే బంధాలు కూడా తెగిపోతాయి సార్. తెంపుకోకూడదు ఎంతసేపటికి. తగ్గి ఒక నెంబర్ తగ్గకపోయినా అవతల సైడ్ నెంబర్ అయినా తగ్గి ఉంటే కాలమే మారుస్తుంది, అందరు మూవ్ ఆన్ అయిపోతే పోతుంది. తెంపుకొని 4 నోట్లో మాటలు పడే కంటే ఆ వ్యక్తితో ఉండి ఆనందంగా బతికేది బెస్ట్ కదా. కష్టమో నష్టమో అంటే వాళ్ళు విడిపోకుండా కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వాలి. ఇప్పుడు తను పర్ఫెక్ట్ గా లేకపోతే తను తగ్గి తన క్లారిటీగా నోట్లోకి తెచ్చుకోవాలి. అట్లా ఒకరు తగ్గి ఎక్కి ఉంటే అప్పుడు ఈక్వల్ గా తను 1 side ఒప్పుకోలేదు, 2వ సారి కనీసం 3వ సారికి అయినా రెస్పాన్స్ అవుతారు కదా. ఆ వ్యక్తి చెప్తా ఉందంటే అన్నిసార్లు ఏమో ఒకసారి విని చూద్దామనే
ఆలోచన వాళ్ళ మైండ్ లోకి మనమే తేవాలి. అంటే మీరు చెప్పే ప్రకారము ఇష్టమున్ని ఇష్టం లేకపోని ఒకసారి కష్టం కానీ అయిపోయినాక నష్టం కానీ తను ఒకసారి బంధం అనేది ఏర్పడినాక ఎంత కష్టమైనా తోడుగానే ఉండాలంట. అలా వద్దు. విడిపోతారు సార్ అందరూ. ఇప్పుడు విడిపోతే మళ్ళీ నలుగురు 4 మాటలు అంటారు కదా. ఆ ప్రాబ్లం ఏదో ఆ 4 గోడల మధ్య ఉండిపోవా, తనని మార్చుకుంటే సరిపోలేదా? అదే ఫ్రీ ఎట్లా? బర్డ్ గా ఉంటారు, ఉండరు అని చెప్పలా. కొంతమంది వదిలేస్తారు, పోతారు, ఫ్రీగా ఉంటారు. అదే వాళ్ళ కానీ ఆ మనిషి ఫ్రీడమ్ గురించి ఆలోచిస్తే తన చుట్టూ ఉన్న సమాజం తనని ఎంత కించపరుస్తుందో అది ఆలోచించారు కదా. ఇంక ఏగాలి. ఇప్పుడు నీ ఫ్రీడమ్ కోసం అవతల పర్సన్ లైఫ్ వేస్ట్ అవుతుంది కదా. వాళ్ళ ఇంటి వాల్యూ పోతే నీ ఇంటి వాల్యూ పోతే. మీ పిల్లల్ని మిమ్మల్ని పోషించుకోవడానికి మీకు జాబ్ అంటే ఇప్పుడు ఈ చాక్ పీస్ ఫ్యాక్టరీలో చేసేదాన్ని ఇంకానేనా లేకుంటే ఏమన్నా అదర్ ఇన్కమ్ ఉందా? నేను ఇక్కడ జాబీస్ పని ఒకటే చేస్తాను సార్. మీకు అంటే డబ్బులు కావచ్చు, ఫైనాన్షియల్ గా మీకు ఇక్కడ పని చేస్తేనే ఇది పని చేస్తాను. పల్లి ఈడ లేకపోతే బట్టల షాప్. ఎక్కడ అరెస్ట్ ఎక్కడమ్మా? ఆర్ఆర్ స్టేట్. అక్కడేం చేస్తారు? బట్టల షాప్. బట్టల షాప్. ఇంకా చాందిని వాళ్ళకి అయితే సార్ సౌదీ నుంచి డబ్బులు వస్తాయి ఫ్లైట్ లో. ఫ్లైట్లని ఇంకా ఉదురుతా ఉంటాయి. అయినా కూడా వాళ్ళు తల మీద చేయి పెట్టుకుంటారు. పడిపోతా ఉండే ఏరుకుందామని. సరేనమ్మా, ఇంత చెప్పినారు. థ్యాంక్ యూ మీకు. రండమ్మా అందరూ. ఫైనల్ గా మనోళ్ళకి చూసే వాళ్ళకి నేను అప్పుడే కూడా చెప్పినాను, ఇది ఇంకా ఒకసారి చెప్తాను. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలా అనే మైండ్ ఉండే వాళ్ళకి ఏం చెప్పడానికి ఇష్టపడతారు? మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు భయపడకుండా, అయితే నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏదొచ్చినా భయపడకుండా ముందడిగేయాలి. ఇంకొక ప్రశ్న ఏమంటే ఈడే మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒకరికి ఒక గోల్ ఉంటుంది. అవును. ఆ గోల్ కి యావదు కావాలో దానికి ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొక అర్థం చేయాలంటే మనము సంగటి ముద్ద చేయాలనుకుంటాం. సంగటి ముద్దకి అగ్గి ఉండాలా. అగ్గి అయిపోయినాక ఒక పాత్ర, ఆ పాత్రలో నీళ్లు వేడి చేయాలా. నీళ్లు వేడి చేసి పిండి వేయాలా. ఇట్లా ఆ పిండి తిప్పేకి గట్టి కావాలి. ఇంత చేసుకుంటే చాలు. అర్థమవుతుందా? మనము బిర్యానీ చేసే ఐటమ్స్ అంతా తీసుకోవచ్చే, సంగటి చేస్తామంటే అవుతుందా? కాదు, అట్లా వేయలేదు కదా. అట్లా వీళ్ళు కూడా యావది ఉంటుందో గోలు, దేనికోసం పోవాలో మనం ఒక ఊరికి పోవాలనుకుంటాము, ఆ ఊరికి ఇట్లే పోతే అయిపోతుంది. శ్రీనివాసపురం ఇంకా మదనపల్లికి రావాలంటే శ్రీనివాసపురం ఇంకా రాయలపాడు ఇంకా రావచ్చు, లేదా రామసముద్రం ఇంకా రావచ్చు. యావది దగ్గరే యావది సేఫ్టీ ఉంటుందో అది చూసుకుని మేము వచ్చేయడల్లా. అట్లా వీళ్ళు ఉండకుండా ఒక పేరెంట్స్ కావచ్చు, లేదా వాళ్ళకి అప్పుడు చాలా మందికి చెప్పేవాళ్ళు ఉండాలి, నువ్వు ఇది చదివితే ఇది అవుతావు. అట్లా ఏమీ లేకుండా ఏదో చదువుతారు, కానీ అది చదివింది అయిపోయింది, కానీ ఇంకేదో కావాలనుకుంటారు, అక్కడ డ్రాప్ అయిపోతారు. కానీ అప్పుడు దానికి కావాలని ప్రిపేర్ కారు. అంటే ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల, ఇంట్లో వాళ్ళ ప్రెజర్ వల్ల నేను ఇదే చదువు, నువ్వు ఇదే చేయాల, బాధ్యతలు, గురువులు, దానివల్ల ఇంట్లో రకంగా ఇది చేయడం వల్ల జాబ్ వాళ్ళ గోల్ అనేది వేరేనే ఉంటుంది. వేరే ఉంటుంది. దాన్ని చాలా మంది బయట పెట్టారు, చెప్పలేరు. కొందరు ఇది అయిపోతారు, కొందరు వాళ్ళ కళలని తొక్కుంటూ బతుకుతున్నారు, అట్లా బతుకుతా ఉంటారు. ఓకే, ఇది జాబ్ చేసే వాళ్ళకి అవుతుంది. కొంతమంది అనుమానితంగా అట్లే ఉండిపోతారు. అవును, నేను ఇట్లా డిగ్రీ చేసినాను, డిగ్రీ చేసి ఈ చిన్నగా ఈ పని చేస్తే అవుతుందా, ఇట్లా ఉండిపోతారు. ఇట్లా మైండ్స్ వస్తాయి కదా, అది సమాజానికి ఎదుర్కొనే ఉంటారు. అలాంటి వాళ్ళు సమాజానికి ఎదుర్కొనే వాళ్ళు, సమాజాన్ని చూసి బతికారు కానీ ప్రపంచంలో ఎవరు బతుకుతారు? సమాజంలో ఉండే వాళ్ళు ఎవరు ఒక చెయ్యి ఇట్లా కష్టంలో ఉన్న వాళ్ళు హెల్ప్ చేయరు కదా. ఇప్పుడు వెలికి చూపించేవాడు కానీ, ఇప్పుడు ఏదైనా పని చేస్తాను అనుకో, ఇంత తప్పు ఉంది అనుకో, తప్పునే చూస్తారు కానీ ఇంత పని చేస్తాడు, ఇదా చేస్తాడు సమాజం చెప్పదు కదా. సమాజం కోసం బతికేటిగా అంటే బతకడం, మన కోసం మనం బతకాలి. థ్యాంక్ యూ భవానీ శంకర్ గారు. అనంత మీ అందరికీ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ. అట్లే కాకుండా మీ చాక్ పీస్ అనే బ్రాండ్ని మీరు ఇంకా ఎంత పెద్దగా చేయాలా, పెద్దగా ఇంకా కొంతమందికి ఏమేమో హెల్ప్ చేయాలా, ఆ లెక్కలో పెరగాలనే డ్రీమ్ పెట్టుకోండి. సూపర్గా ఉంది. అయినంత తొందరగా మీ కళ నెరవేరాలని నా తరపున, మా స్వాగ్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వకంగా కోరుకుంటాను. సరేనా? మాకు ఏమో తెలుగు నేర్పిస్తా ఉంది, మేము ఇప్పుడు ఆయన కన్నడ నేర్పిస్తాం. జై కర్ణాటక అనంట. జై కర్ణాటక.